మరోవైపు లలిత్ మోదీ వీసా వివాదంలో వసుంధర రాజేను మరింత ఊబిలోకి నెట్టేస్తున్నట్లు కనిపిస్తోంది. ఓవైపు ట్రావెలింగ్ డాక్యుమెంట్లపై సాయానికి సంబంధించిన ఆరోపణలు, మరోవైపు కుమారుడు దుష్యంత్ సింగ్ లలిత్ మోదీ ఆర్థిక వ్యవహారాల ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరవుతున్న వసుంధరకు మరో షాక్ కలిగించే పరిణామం చోటు చేసుకుంది. లలిత్ మోదీకి సంబంధించిన రహస్య పత్రాలపై వసుంధర చేసిన సంతకం ఫోర్జరీ కాదని ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ల్యాబ్ నిర్ధారించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నోటీస్పై వసుంధర సంతకం, అఫిడవిట్పై ఆమె సంతకాలని పోల్చి చూసిన ఫోరెన్సిక్ నిపుణులు ఆ సంతకాలు ఒక్కటేనని నిర్ధారించినట్లు సమాచారం. ఇప్పటివరకు లలిత్ మోదీ పత్రాలపై సంతకం తనది కాదని వాదిస్తూ వస్తున్న వసుంధరకు తాజా పరిణామం ఇబ్బందికరంగా మారుతోంది. అటు లలిత్ మోదీ డాక్యుమెంట్లపై తన సంతకానికి సంబంధించిన వివాదంపై రాజస్థాన్ సీఎం వసుంధర రాజే స్పందించారు. ఆ సంతకం తనదేనని ఆమె పరోక్షంగా అంగీకరించారు. ఫ్యామిలీ ఫ్రెండ్గా తాను ఆ డాక్యుమెంట్పై సాక్షి సంతకం చేశానన్న ఆమె తనలాగే చాలా మంది ప్రముఖ వ్యక్తులు సంతకం చేశారని పేర్కొన్నారు. మరోవైపు వసుంధర విషయంలో బీజేపీ 2 వర్గాలుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. ఓ వర్గం వసుంధర రాజీనామాకు పట్టుబడుతుంటే మరో వర్గం ఆ పని చేయాల్సిన అవసరం లేదని వాదిస్తున్నట్లు సమాచారం. వసుంధర వ్యవహారం బీజేపీ ఇమేజ్ను దెబ్బతీస్తుందని కొందరు నేతలు అంతర్గత సమావేశాల్లో పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ముఖ్యమంత్రి పీఠం నుంచి వసుంధర తప్పుకోవడమే మేలని, అలా చేయని పక్షంలో విపక్షాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని ఆ నేతలు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం.